మీకు ఈ స్ప్రౌట్ గిగ్స్ లో ఎర్నింగ్స్ బాగా రావాలంటే ఇప్పుడు నేను చెప్పినట్లు చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడైతే మన సబ్స్క్రైబర్స్ కొంతమంది కొన్ని డౌట్స్ అడిగినారు. వాళ్ళ డౌట్స్ అయితే క్లారిఫై చేస్తాను ఈ వీడియోలో. ఇంకా ఫర్దర్ వీడియోస్ లో మిగతా వర్క్స్ ఎలా చేయాలో చెప్తాను. నాకు టైం ఉన్నప్పుడు వీడియోలు చేసి పెడుతుంటాను. డేటా ఎంట్రీ టాస్క్ కనిపించడం లేదు బ్రో, ఏం చేయాలో చెప్పండి. డేటా ఎంట్రీ టాస్క్స్ అంటే ఇప్పుడు మనకి అవైలబిలిటీ ఉండాలండి. ఇప్పుడు కేటగిరీలో డేటా ఎంట్రీ కలెక్షన్ ప్రస్తుతానికైతే లేవు, కానీ వస్తూ ఉంటాయి అన్నమాట. చాలా మంది చేసి అయిపోయి ఉంటాయి, ఇంకా ఫర్దర్ గా వస్తుంటాయి. చెక్ చేస్తూ ఉండండి. పీ కోడ్ చెప్పండి బ్రో. పీ కోడ్ అంటే ఏం లేదండి. ఇప్పుడు మనము ఆర్టికల్ స్క్రోల్ చేస్తూ ఉంటాం కదా, ఒక్కొక్క ఆర్టికల్ స్క్రోల్ చేస్తున్నప్పుడు మనకి టైమర్ అనేది అక్కడ రన్ అవుతుంటుంది. అది నేను ఫర్దర్ వీడియోలో చెప్తాను మీకు. ఇప్పుడు జస్ట్ పీ కోడ్ అంటే ఒక 10 ఆర్టికల్స్ బ్రౌజ్ చేసినాక 10th ఆర్టికల్లో మనకి పీ కోడ్ అనేది ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. దాన్ని పీ కోడ్ అంటారు. దాని గురించి నేను ఫర్దర్ వీడియోలో చెప్తానండి. విత్ డ్రా గురించి కూడా నేను చెప్తానండి ఫ్యూచర్ లో, ఏ విధంగా విత్ డ్రా చేయాలనేసి. ఇప్పుడు నేను కూడా పార్ట్ టైం గా చేస్తున్నాను కాబట్టి నాకు ఇప్పటి వరకు $1 అయింది. మిగతా వర్క్స్ మీద కూడా డీటెయిల్ వీడియో, మిగతా వర్క్స్ గురించి కూడా ఫర్దర్ వీడియోస్ లో చెప్తాను బ్రో. గేమ్స్ ది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకే బ్రో, గేమ్స్ గురించి కూడా ఇంకో సపరేట్ వీడియోలో చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్స్ మెయిల్ క్రియేట్ చేశాక వాళ్ళు దేనికి యూజ్ చేస్తారో మనకు తెలియదు బ్రో. అంటే ఇప్పుడు మనము జీమెయిల్ అకౌంట్ క్రియేట్ చేసేస్తామండి. మన రికవరీ ఈమెయిల్, మళ్ళీ రికవరీ ఫోన్ నెంబర్ తీసేస్తాం. దాంట్లో మనం క్రియేట్ చేసిన జీమెయిల్ పాస్వర్డ్ వాళ్ళకి ఇస్తాము. వాళ్ళు లాగిన్ అయితే వాళ్ళకి మొబైల్ నెంబర్కి కోడ్ వస్తుంది. అంటే మన మొబైల్ నెంబర్కి ఒకవేళ కోడ్ వచ్చినా కూడా వాళ్ళు యూజ్ చేసుకోలేరనమాట. మనము ఇచ్చిన వెంటనే వాళ్ళు వాళ్ళ నెంబర్ మీద మార్చుకుంటారనమాట. ఎందుకంటే మనము ఒక ఫోన్ నెంబర్ తో ఒక 10 జీమెయిల్ అకౌంట్స్ వరకు క్రియేట్ చేసుకోగలం అంతే. తర్వాత ఒక లిమిట్ ఉంటుంది అనమాట, ఇన్ని అకౌంట్స్ క్రియేట్ చేసుకోవాలా ఒక ఫోన్ నెంబర్ తో అనేసి. ఇప్పుడు మన ఫోన్ నెంబర్ తో జీమెయిల్ క్రియేట్ చేసి ఇచ్చినా వాళ్ళు యూజ్ చేసుకోలేరు. మనకి కోడ్ వస్తుంది, వాళ్ళు మనల్ని అడగలేరు. అడిగినా కూడా మనం చెప్పకూడదు అనమాట కోడ్. జీమెయిల్ అకౌంట్ పాస్వర్డ్ అది క్రియేట్ చేసి ఇచ్చినాక వాళ్ళ ఫోన్ నెంబర్ మీద మార్చుకుంటారనమాట. దానివల్ల మనకి ఏం ప్రాబ్లం అవ్వదు. ఒకవేళ అట్లా ప్రాబ్లం అయ్యేటట్లుంటే స్ప్రౌట్ గిగ్స్ వాళ్ళ పైన వస్తాయి కదా, ఎందుకు ఇట్లాంటి వర్క్స్ ఇస్తున్నారు అని. మన మీద ఏం రాదు, రెస్పాన్సిబిలిటీ అంతా స్ప్రౌట్ గిగ్స్ పైన ఉంటుంది. మనము కోడ్స్ ఏమైనా వచ్చినా కూడా వెరిఫికేషన్ కోడ్స్ అది ఎవరికి చెప్పకూడదు అనమాట, అంతే. రికవరీ ఫోన్ నెంబర్, మన ఫోన్ నెంబర్ గూగుల్ వెరిఫికేషన్. అదే అండి, గూగుల్ వెరిఫికేషన్ ఒకవేళ వచ్చింది అనుకోండి మనకి, మనము నో కొట్టేయాలి, యాక్సెప్ట్ చేయకూడదు. దాంతో ఏం ప్రాబ్లం ఉండదు. నేను ఎందులో అకౌంట్ ఓపెన్ చేసి వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఎవరి వర్క్ సమ్ అమౌంట్ ఫీజులో అడుగుతుంది, ఎలా ఎర్న్ చేయాలో చెప్పండి. ఇప్పుడు స్ప్రౌట్ గిగ్స్ లో మనము చూసినట్లయితే వాళ్ళు ఏం అమౌంట్ అడగరండి స్ప్రౌట్ గిగ్స్ లో. ఇప్పుడు చూడండి, మైక్రో జాబ్స్ కి అంటే ఇది అమౌంట్ కట్టమని కాదండి, ఇదంతా అమౌంట్ మనకి ఇచ్చేదన్నమాట. ఇది టోటలీ ఫ్రీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, మనం ఫ్రీగా చేయాల. ఇదంతా వాళ్ళకి కట్టేది కాదు, ఇవంతా మన ఎర్నింగ్ అనమాట. ఈ స్ప్రౌట్ గిగ్స్ లో మీరు ₹1 కూడా పే చేయని అవసరం లేదు. పేమెంట్ వస్తుందా? పేమెంట్ ఖచ్చితంగా వస్తుందండి. ఇది ఎప్పటి నుంచో ఉండే సైట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ గిగ్స్ అనేది పెట్టారు చూడండి చాలా మంది. పేమెంట్ రాకపోతే ఇంతమంది ఎందుకు పెడతారు? ఇప్పుడు లైవ్ గా చూడండి, వీళ్ళంతా రియల్ హ్యూమన్సే అనమాట. ఇప్పుడు చూడండి, లాస్ట్ సీన్ 2 hours అగో ఇతను 61 ఆర్డర్స్ క్యూలో ఉన్నాయంట. రేటింగ్ కూడా చూడొచ్చు. ఇంకా డబ్బులు రాకపోతే వీళ్ళంతా ఎందుకు ఇక్కడ ఉంటారు చెప్పండి. ఇప్పుడు ఎవరెవరు ఎంత ఎర్న్ చేస్తున్నారో చూడండి, ఏ కంట్రీ నుంచి. ఈ నిక్ నేమ్ ఈ యూజర్ అనే అతను $6,350 చేశాడంట. 1,53 టాస్క్ చేశారంట. ఇది చూడండి, కంట్రీ వైజ్ గా ఈజిప్ట్ నుంచి ఈ యూజర్ నేము, వాళ్ళ అక్యురసీ సక్సెస్ రేట్ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఇన్ని టాస్క్ కంప్లీట్ చేసిన దానికి వాళ్ళకి టోటల్ అమౌంట్ ఎంత వచ్చింది? $2,233 అనుకుంటే ఎంత వచ్చింది చూద్దామండి. 1,95,000 ఎర్న్ చేశారన్నమాట ఇతను. ఇతను చూసుకోవచ్చు ఇక్కడ ఎవరెవరు ఎన్ని టాస్క్లు చేసి ఎంత ఎర్న్ చేస్తున్నారు అని. మీకు ఈ స్ప్రౌట్ గిగ్స్ లో ఎర్నింగ్స్ బాగా రావాలంటే ఇప్పుడు నేను చెప్పినట్లు చేయండి. ఏమంటే మీకు ఏదైనా స్కిల్ వస్తే ఇక్కడ గిగ్ క్రియేట్ చేయండి. గిగ్ ద్వారా కూడా ఎర్నింగ్స్ బాగా వస్తాయి. తర్వాత ఏమంటే మీరు మైక్రో టాస్క్స్ ఎక్కువ చేస్తా అంటే దీంట్లో చాలా తక్కువ పేమెంట్. అంటే భిన్న అయిపోయినా కూడా కొద్దిగా తక్కువే కదా ఇది వర్క్స్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ ఆఫర్ వాల్స్ లో ఇక్కడ గేమ్స్ ఆడడం కానీ, యాప్స్ డౌన్లోడ్ చేసుకోవడం కానీ అలాంటివి కూడా చేస్తూ ఉండండి. ఎర్నింగ్స్ బాగా అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ కామెంట్ చూద్దాం. యాక్సెస్ డినైడ్, అకౌంట్ సస్పెండెడ్, సెక్యూరిటీ చెక్, ప్లీజ్ కాంటాక్ట్ us.
ఇతను అకౌంట్ సస్పెండెడ్ ఎందుకు అవుతుందంటే మనము తప్పు ఫాల్స్ ప్రూఫ్స్ పెట్టేసి అన్ని 100% లేకపోతే 90% ఫెయిల్యూర్ రేట్ ఉంటే మనకి అకౌంట్ అనేది సస్పెండ్ చేస్తారు. అందుకే మనము వర్క్ సబ్మిట్ చేసేటప్పుడు 1-2 సార్లు మనం కరెక్ట్గా చేసామా ప్రూఫ్స్ అన్ని, వాళ్ళు చెప్పింది బాగా చదువుకొని కరెక్ట్గా ప్రూఫ్ సబ్మిట్ చేశానమా అని మనం చెక్ చేసుకొని వెరిఫై చేసుకొని ఒకసారి మళ్ళీ ప్రూఫ్స్ సబ్మిట్ చేయండి. ఇంకా ఇవి కూడా ట్రై చేయండి మీరు. ఇక్కడ ఉన్నాయి చూడండి, ఇది ఒక్కొక్కటి ట్రై చేయండి. ఇక్కడ అంటే గేమ్స్ ఆడుతూ ఎర్న్ చేసేది, ఇంకా సర్వేస్, మీకు సర్వేస్ ఇంట్రెస్ట్ ఉంటే పెయిడ్ సర్వేస్ ఉన్నాయి ఇక్కడ స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళండి. యాడ్స్ చూస్తూ కూడా ఎర్న్ చేయొచ్చు, అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. జస్ట్ యాడ్స్ క్లిక్ చేస్తూ కూడా ఎర్న్ చేయొచ్చు అనమాట. ఇవన్నీ ఒకసారి క్లిక్ చేసి ట్రై చేయండి. ఇవన్నీ ఆఫర్స్ అనమాట. యాప్స్ ఇన్స్టాల్ చేయడము, చిన్నవి యాప్స్ ఇన్స్టాల్ చేసినందుకు మనకి $1 $2 యాప్స్ జస్ట్ ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేసి 2 minutes వాడితే మనకి $1 అలా వస్తుంది అనమాట. వీటన్నిటి గురించి ఫర్దర్ నెక్స్ట్ వీడియోలో ఒకటి చెప్తానండి. సో ఫ్రెండ్స్, స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి.